కాదండి, అరెస్ట్ చేయడు. సరేలే, అరెస్ట్ చేయండి సార్, ఏమైంది మళ్ళీ వస్తాం కదా. కాకపోతే మీరు ఇంటర్వ్యూకి పిలిస్తే 10 రోజులు అందుబాటులో ఉంటాం, జైల్లో ఉంటాము. తర్వాత ఫిక్స్ అయిపోయారు జైలుకి వెళ్ళడానికి. తర్వాత వస్తాం కదా. ఎల్లకెళ్ళ జైల్లో ఉన్నాం కదా సార్. 14 రోజులు అయితే 14 రోజులు మళ్ళీ బెయిల్ వస్తుంది కదా. తర్వాత మళ్ళీ వస్తా. ఆ స్టేజ్ ఎందుకు తెచ్చుకోవాలి? రాజకీయాల్లో కోట్లాది మంది ఉన్నారు, ఒక మాట మంది మీద ఎందుకు కేసులు సార్? ఒక మాట, బలంగా వాయిస్ వినిపిస్తే కేసులు పెడతామనంటే ఈ కేసులకు భయపడేవాడు ఇక్కడ ఎవడో లేడు. ఈ కేసులకు భయపడితే రాజకీయాల్లో ఉండం. సో ఇట్లాంటి కేసులు చాలా వస్తాయని తెలుసు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఫస్ట్ సోషల్ మీడియా కేసు నా మీద పెట్టారు. ఇప్పుడు కాదు, ఎన్నికల రిజల్ట్ వచ్చినటువంటి వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేయలే. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే నా మీద ఎఫ్ఐఆర్ పెట్టారు ఒంగోలు పోలీస్ స్టేషన్ లో. అంటే కాదండి, మీరు ఒక్కరే వాయిస్ బాగా మాట్లాడారైనా? చాలా మంది, మరి చాలా మంది ఉన్నప్పుడు కొంతమంది మీద ఎందుకు పెడుతున్నారు కదా సార్. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు సార్? ఆత్మవిమర్శ చేసుకున్నారు ఎంతమంది ఎందుకు కేసు పెట్టారని ఆత్మవిమర్శ చేసుకుని ఈ కేసు ఉండదేమో. ఎందుకు సార్ ఇప్పుడు నా మీద పెడుతున్నారు? సోషల్ మీడియాలో అనేక మంది మీద పెడుతున్నారు. ఎందుకు? ఇంటూరు రవికిరణ్ 15 కేసులు పెట్టారు. ఇంటూరు రవికిరణ్ సెటైరికల్ గా ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు సెటైరికల్ గా ఎత్తు చూపుతాడు, కార్టూన్ రూపంలో ఎత్తు చూపుతాడు, కేసు పెట్టారు. అంటే కార్టూన్ రూపంలో ఎత్తు చూపితే కేసు పెట్టేస్తారా? మరి మీరు బట్టలు లేకుండా కార్టూన్లు వేసినటువంటి ఈ ఛానల్స్ మీద, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని సైకో అన్నటువంటి సైకో వాళ్ళ మీద పెట్టాలి కదా. భారతమ్మ గారి మీద తప్పుడు రాతలు రాసినటువంటి తప్పుడు ఛానల్స్ మీద యాంకర్లుగా కూర్చొని అడ్డం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రిని పట్టుకొని ఓయ్ అరే సైకో ఒరే సైకో అని మాట్లాడిన యాంకర్ల మీద ఇప్పుడు నేను చెప్పా, కిరాకార్పి, సీమరాజా, ఇదిగోండి ఇప్పుడు పాప్కార్న్ మీడియా, వీళ్ళండి వీళ్ళందరి మీద కేసులు పెట్టరా? అంతేందుకండి, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఒక్కొక్కరిని తొక్కి నారదీస్తా అంటున్నాడు. ఏమన్నా షాప్ పెట్టాను నారదీయటానికి? నువ్వు ఉప ముఖ్యమంత్రి, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలన్నట్టు కనీస జ్ఞానం లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడు? ఒక్కొక్కరిని తొక్కి పారేస్తా. కాదండి, ఇప్పుడు మీరు తొక్కి పారేస్తా మర్చిపోతుంటారే అంటే వాళ్ళు వినిపిస్తుంటాయి మీకు ఏమన్నా? మా మీద కేసు పెట్టున్నారు కదా, మేము మాట్లాడిన తప్పనప్పుడు వాళ్ళ మీద కూడా పెట్టాలి కదా. మీకు రూల్ నాకు రూల్ ఉండదుగా. పెడతారేమో. కాదు సార్, ఇదే స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి భౌతికంగా బతికే ఉన్నాడు, లేకుండా చేయాలన్నాడు. మరి పెట్టరా? పెట్టండి, మీరు కేసు పెట్టండి. ఎవరు సార్ పెట్టేది? గవర్నమెంట్ లో మేము వాళ్ళ కాదండి, మీరు ఇప్పుడు కేసు పెట్టండి. వెళ్తాను, నేను వెళ్తాను. మీరు అయ్యింది కదా కేసు పెడతానికి మనం వెళ్ళామనుకోండి సార్, అక్కడే అరెస్ట్ చేస్తారు మనని, ఉల్టా మన మీద పెట్టి. కాదు, అట్లాంటి గొప్ప ప్రభుత్వంలో ఉన్నాము. చేశారా ఎవరన్నా? ఎందుకు చేయట్లేదు సార్? ఎందుకు చేయట్లేదు? మీకు ఎక్కడ పెట్టడానికి వెళ్తే ఎవరన్నారు? కేసు పెడతానని చెప్తే ఉల్టా కేసు పెట్టారు. నా మీద దాడి జరిగిందని కేసు పెట్టడానికి వెళ్ళినటువంటి మా కార్యకర్తల మీద ఉల్టా కేసులు పెట్టిన సంఘటనలు కోకొల్లో ఉన్నాయి 5 నెలల్లో. గ్రామీణ స్థాయి నుంచి చూడండి ఒకసారి, మండల స్థాయికి వెళ్ళి అక్కడ మీ పరిస్థితి